ఓవైపు అవతలి పార్టీ గెంటేసిన వాళ్ళను వీళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు. మరోవైపు మేం గేట్లు తెరిస్తే వలసలే వలసలు అని బిల్డప్ ఇస్తున్నారు మా బాబు గారు. మరి ఆ బిల్డప్ బాబాయి ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో ఓసారి చూద్దాం. బాబు గారు, ప్రపంచంలో ఉన్న ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు గేట్లెత్తే మీరు ఇవాళ ఏకంగా అదే గేటు ముందు కాపలా కాస్తున్నారా? ఎంత కర్మ పట్టిందండి మీకు. మీరు సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నారు కదా అంటున్నా. సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయడం ఏంటి? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? నేను ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని మర్చిపోయారా? దివాలా తీయబోయే పార్టీకి జాతీయ అనే ట్యాగ్ లైన్ ఎందుకు లేండి బాబు గారు? నేను అసలు ఈ గేట్ ముందు ఎందుకు వచ్చినానో తెలిస్తే షాక్ అవుతారు మీరు. మీ సుపుత్రుని జియో స్పీచ్లు విని మీ గుండెలు ఎంత పెద్ద షాకులనైనా తట్టుకునే రేంజ్ కి వచ్చినాయి గానీ మీరు చెప్పేది చెప్పండి. నేను కనుక ఈ గేటు తెరిస్తే స్టార్ హీరోల సినిమాకి ఫ్యాన్స్ గల పరిగెత్తుకుంటూ వచ్చినట్టు పక్క పార్టీ లీడర్లందరూ కూడా మా పార్టీలో చేరతామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు పక్క పార్టీలన్నీ ఖాళీ అవుతాయి తెలుసా? అవునా సార్? ఏమనుకుంటున్నావు మరి? ఇక్కడ ఎంతమంది సెక్యూరిటీ గార్డులను పెట్టినా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారో లేదో అని చెప్పి నేను స్వయంగా ఇక్కడ డ్యూటీ చేస్తున్నా. కానీ ఏ మాటకు ఆ మాట సార్, మీకు ఇదే బాగా సూట్ అయినట్టు అనిపిస్తున్నది. సర్లేండి బాబు గారు, నేను ఆపినా మీరు మీ గప్పాలు ఆపరని తెలుసు గాని ఒకసారి గేటు తీయండి సార్, మేము కూడా చూస్తాం ఎంతమంది వస్తారో. అలా ఇస్తాను నేను మీరు చెప్పినప్పుడు కాదు, నేను అనుకున్నప్పుడు ఇస్తాను అంతే. అట్లా అంటారేంది సార్? మీ పార్టీలోకి రావడానికి అభిమాన హీరో సినిమా కంటే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారేమో. వస్తే మీకే మంచిది కదా, తెరవండి సార్. ఇప్పుడు మీరు గేట్లు తెరవాలి, ఎంతమంది వస్తారో మేము చూడాలి. పోనీ ఇప్పటి వరకు మీ పార్టీ బలంగా ఉందని ఎంతమంది మీ పార్టీలో చేరారో అదేనా చెప్పండి. చూడట్లేదా మధ్య ఎంతమంది చేరుతా ఉన్నారు? అవునా? వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వం, ఉంటే ఉండండి, దొబ్బేస్తే దొబ్బేయండి అని పక్క పార్టీ వాళ్ళు చెప్తేనే కదా బాబు గారు దిక్కులేక మీ దగ్గరకు వచ్చేది. అప్పుడు మీ పార్టీ బలంగా ఎక్కడున్నట్టు చెప్పడానికైనా కొంచెమైనా ఉండొద్దా? మాట్లాడొద్దు. మేము ఒక్కసారి గేట్ తెరిస్తే ఎంత మంది వస్తారో తెలుసా మీకు? అయితే తెరవండి చూద్దాం. ఎప్పుడు తెరవం అంటే ఇంకా అవతలి వాళ్ళు ఎవరిని ఎల్లగొడతారు వాళ్ళని తీసుకుందామనేనా మీ ప్లాను? అంతేగా. దానికే గేట్లు ఎత్తుతాం, పొడుస్తాం, ధూమ్ ధామ్ దస్తు దడేల్ అని బిల్డప్ కొట్టాలనా? నేను బరస్తూ బాధేదారండి అలా మోకం మీద ఆడేస్తే. అలా అయితే మీరు కొట్టే గప్పాలు వింటే జనాలకు చిరాకేదా అండి? మరి అన్ని జాకీలు పెట్టి లేపిన పార్టీ లేవట్లేదని ఏ రకంగా ప్రయత్నిస్తే దేన్ని కూడా పసిగట్టేస్తున్నారు. ఏం చేయాలి? అయ్యో ఏం చేయనక్కర్లేదు, అట్లనే సెక్యూరిటీ గార్డ్ గా సెట్ అయిపో. చూసిండ్రా, ఈయన పార్టీ దగ్గర బలం లేక పక్క పార్టీ వాళ్ళు ఎవరిని దొబ్బేస్తారా, వాళ్ళని ఎప్పుడు తీసుకుందామా అని పిల్లి లెక్కన నాచు పెట్టి దాన్ని చూపించుకొని మా పార్టీలోకి వలసలు వస్తున్నారు, జాతర జరుగుతుంది అని బిల్డప్లు ఇస్తే పబ్లిక్ అర్థం కాదా? ఏం పిచ్చి చేష్టలో ఏమో, అచ్చం చంద్రబాబు కూడా ఇట్లనే చేస్తున్నాడు.